తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తున్నారో అవి మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. వీరి శ్రమంతా కూడా ఈరోజు వృధా అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. కావున జాగ్రత్త వహించాలి. పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. చెవికి సంబంధించిన రుగ్మతలు కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. సినీ కళాకారుల అంచనాల్లో కూడా పొరపాట్లు దొరలవచ్చు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబ వ్యవహారాలు కొంత ఆందోళన కలిగిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక తులారాశి వారికి ఇవాళ సూచన రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా గందరగోళం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. విద్యార్థులు కూడా నూతన విద్యావకాశాల్లో ఏవైతే లభిస్తాయో వాటి వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ సూచన రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు వీరిపై విమర్శలు గుప్పిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా వీరు సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తిగానే గడుపుతారు. మహిళలకు కూడా నిరాశగానే గడుస్తుంది. ఆరోగ్యం పట్ల ఈ రాశి మహిళలు శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్నంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. సోదరులు స్నేహితులతోటి ఉత్సాహంగా కూడా గడుపుతారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు ఒక సమాచారం చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ సూచన రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. వీరి ఆశయ సాధనలో స్నేహితులు వీరికి అన్నిటా కూడా చేయూతను అందిస్తారు. ఒక వార్త ఏదైతే అందుతుందో అది వీరికి చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అరుదైన పురస్కారాలు లభిస్తాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ సూచన రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాల్లో వీరికి చికాకులు తప్పవు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మందకొడిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు.
విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. వైద్య వృత్తిలోని విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా కొంత ఆందోళనగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మీన రాశి వారికి ఇవాళ కలిసి రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో ఏలినాటి శని, అస్తం శని, అర్ధాష్టం శని ఈ విధంగా ఎవరికైతే నడుస్తుందో అటువంటి వారు ఈ శనిగ్రహ బాధల నుంచి బయటపడడానికి ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకున్నవారు దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.